అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు అనంతపురం జిల్లాకి కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ రబీ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే రబీ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉన్న కరువు పరిస్థితి, అప్పుడు జరిగినటువంటి పంట నష్టాలు, పశువులు, మంచినీటి, ఈ అన్ని ఇబ్బందులు కరువు పరిస్థితిలో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేయటం జరిగింది. దాని గురించి చాలా క్షుణ్ణంగా, చాలా డీటెయిల్డ్గా ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇందులో 3 బృందాలుగా వారు వచ్చారు. మొదటి బృందం అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా పర్యటిస్తుంది. రెండవ జిల్లా కర్నూలు మరియు నంద్యాల పర్యటిస్తుంది. మూడవ జిల్లా ఆల్రెడీ చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా అది నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పర్యటన చేస్తాం. నెల్లూరు జిల్లా మరియు పర్యటన చేస్తున్నటువంటి నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు కనెక్ట్ అయ్యారు. ఎండి ఆఫ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ శ్రీ కూర్మానాథ్ ఐఏఎస్ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి వచ్చి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్న రబీ కరువు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అందులో ఎంత నష్టాలు అయినాయి, అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా సభ్యులు వచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, జాయింట్ కమిషనర్ గారు క్యాడర్లో వారు కూడా వారి డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ మొదట చెప్పడం జరిగింది. దాని తర్వాత అనంతపురం జిల్లా ప్రత్యేకంగా నేను అంటే జిల్లా కలెక్టరు విస్తృతంగా జిల్లా గురించి ఉన్నటువంటి 14 మండలాల పరిస్థితిని వారికి విస్తృతంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ బృందం సత్యసాయి జిల్లాకి బయలుదేరింది. సత్యసాయి జిల్లాకి బయలుదేరింది. ఈరోజు అక్కడ పర్యటన తర్వాత రేపు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండలం పర్యటన చేస్తారు. అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు మరియు గౌరవ ఫైనాన్స్ మంత్రి గారికి కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అర్బన్ కూడా వచ్చి ఈరోజు మంచినీటి ఇబ్బందుల గురించి కూడా బృందానికి తెలియజేసుకున్నారు. రేపు ఎల్లుండి గ్రామానికి వెళ్ళి అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అవుతారు మరియు పరిస్థితిని స్వయంగా వారే కళ్ళారా చూసి వారొక నివేదికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తయారు చేసుకుంటారు. ఇందులో మనకు జాయింట్ సెక్రటరీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డిపార్ట్మెంట్, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మరియు అండర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఇలా ఇంటర్ మినిస్టీరియల్ బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం రాష్ట్రంలో దాదాపు 300 కోట్ల దాకా అంచనా నివేదికని డైరెక్టర్ గారు ఇస్తే, అనంతపురం జిల్లాలో మనం ఎన్ఆర్ఈజీఎస్ కాకుండా 56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆర్థిక సహాయం అడిగాము. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కూడా మనం కలుపుకుంటే 26.2 కోట్లు, అక్కడ కలుపుకుంటే దాదాపు 82.86 కోట్లు. సో 56 కోట్లు మాత్రమే వారి యొక్క నామ్స్ ప్రకారం. గనక వారు వివిధ డిపార్ట్మెంట్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకి రబీలో పంటం వేసి పండే అవకాశం లేకపోవడం వలన ఇంకా ఏమి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నప్పటికీ ఎన్ఆర్ఈజీఎస్ గురించి కూడా వాళ్ళు తెలిసి అర్థం చేసుకున్నారు. అలాగే వివిధ స్థాయి అధికారులతో కూడా వారు ఇంటరాక్ట్ అవుతున్నారు. కలెక్టర్ గారితో, డైరెక్టర్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లు వాళ్ళకి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రేపు ఫీల్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, రైతులతో, గ్రామస్థాయి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో కూడా వారు కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇలా ఈ బృందం ఈ 2 రోజు పర్యటన తర్వాత విజయవాడకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తారు. అక్కడ కూడా వారు ఒక
అబ్జర్వేషన్స్ ఏమున్నాయి వాళ్ళు తెలియజేసుకుంటారు. అలాగే అక్కడ డిపార్ట్మెంట్ నుంచి కూడా నివేదికని తీసుకొని చివరికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ 3 బృందాలు సబ్మిట్ చేస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏమైనా ఉంటే దాన్ని చేర్చే కార్యక్రమం చేస్తారు. ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి వివరాలు. అవును అనంతపురం అది వాళ్ళ డైరెక్టర్ గారి దగ్గర ఉంది, నేను మీకు తెలియజేస్తాను. ఏమన్నారు? 14 మండలాల్లో మనకు ఉన్నాయి ఈ పంట నష్టం అనేది మీ అందరికి కూడా తెలిసిందే. అప్పుడు మనకు చాలా తక్కువ వర్షం పడింది. సో ఈ 14 మండలాల్లో దాదాపు 20 రకాల పంటల్ని వేశారు. ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ అంటే రబీలో బెంగాల్ గ్రామ్ మనకు మెయిన్ ఉంటుంది. 48,591 హెక్టార్స్ మనం పండిస్తే అంటే పండాల్సింది 78,000 హెక్టేర్స్, అందులో 48,000 మాత్రమే పండించగలిగాం. అంటే 62% మాత్రమే పండించాం. గ్రౌండ్ నెట్ 20,000 దాదాపు అవ్వాల్సి ఉంటే 11,000 చేసి అంటే 56%. అంటే వర్షం లేక కరువు పరిస్థితి ఉండడం వలన తక్కువ ఏరియాని విస్తృతాన్ని మనం పండించాము. అందులో మళ్ళా అన్నీ చూసుకుంటే 53,014 హెక్టార్స్ నష్టం పోయింది. 45,06,00,000 రూపాయలు విలువ. అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దానికి ఒక గైడ్ లైన్స్ ఉంది. అందులో ఒక రైతుకి 5 ఎకరాలు అంటే 2 హెక్టర్స్కి పైబడి నష్టపరిహారం రాదు. ఆ నార్మ్స్లో అలాగే అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే 8,500 రూపాయలు, ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే 17,000 రూపాయలు చొప్పున ఇచ్చే ఆ లెక్కం చూసుకుంటే 45,06,00,000 రూపాయలు జిల్లాలో మనము అంచనా కూడా నివేదిక చెప్పడం జరిగింది. ఇది నేను డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయనకి తెలియజేస్తాను, ఆయన మీకు డేటా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే రేపు వారు పర్యటన చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రజలతో వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మీడియాతో వారు ఏమున్నా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్. ఎందుకంటే వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ ఉంటుంది, వాళ్ళకి అన్ని డీటెయిల్స్ సంఖ్యలు, వాళ్ళతో పాటు ఇంకా మిగతా ఆఫీసర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. అంటే వాళ్ళు విస్తృతంగా ఆ స్టాటిస్టిక్స్ని వాళ్ళు చక్కగా రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకటి నాకు రిక్వెస్ట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్స్ టు బీ ఇన్ టచ్ విత్ మీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే నీడ్. For more videos like this, subscribe Big TV channel.